మీ జీవితం ఆశీర్వదింపబడాలన్నా, గౌరవప్రదంగా ఉన్నత స్థానానికి మీరు చేరుకోవాలన్నా, ఒకే ఒక కార్యమును ప్రసంగి గ్రంథం 9:10లో దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు తన వాక్యము ద్వారా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఒక్క కార్యము అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపము లేకుండా చేయుము. అవును ప్రియ సహోదర సహోదరి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని యందు నిర్లక్ష్యపరచరాదు. పూర్ణ బలముతో ఆ వర్క్ను ప్రేమిస్తూ బాధ్యతను పెట్టి మనం ముందుకెళ్ళినప్పుడు అందులో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే కొందరు అలా చేయట్లేదు. ఏదో బాధ్యత కొరకు ఊరికి అలా ఇలా వెళతారు కానీ శ్రద్ధ పెట్టట్లేదు, పూర్ణ బలాన్ని అక్కడ వినియోగించట్లేదు. తద్వారా ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చూడండి, వారు అంటున్నారు, ఎంత మేము చదివిన చదువు ఎంత, అసలు ఇంత చిన్న పని మేము చేయాల్సిందే అంటూ బాధ్యత పెట్టట్లేదు, ఆ వర్క్ను ప్రేమించట్లేదు. దేవుడు ఇందులో నుండే కదా మొదట ఆశీర్వదిస్తారు అని దేవునికి సమర్పించుకొనటలేదు. అందుకే దేవుడు అంటారు, నీ చేతికి మొదట ఏ పని నీ వద్దకు వస్తుందో ఆ పనిని శక్తి లోపము లేకుండా చేయుము. అందులో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అందులో దేవునికి నిన్ను నువ్వు కనపరుచుకో. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు ప్రయాసలు వృద్ధి చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కొందరు ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వారు సీట్లో వర్క్ చేయడానికి ఆఫీస్లో కూర్చున్న టైం నుండి కూడా అస్సలు నమ్మకంగా ఉండలేరు. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఒక 10 నిమిషాలు బయట టీ కాఫీ కని వెళతారు, మరలా కాసేపు మరలా ఒక 10 మినిట్స్ వారి వాహనాన్ని చూసుకోవడానికని వెళ్తూ ఉంటారు. మరొక 10 మినిట్స్ ఇంపార్టెంట్ కాల్ అని మాట్లాడుతూ ఉంటారు. మరొక 10 మినిట్స్ పర్మిషన్ కావాలి, అర్జెంటుగా ఇంటికి వెళ్ళి రావాలి అంటారు. ఈ రీతిగా ఇక వాళ్ళు వర్క్ చేసేది ఎక్కువ, వర్క్ చేసేది ఏముంది, అక్కడ ప్రేమించేది ఏముంది. అందుకే దేవుడు అంటున్నారు, మీరు మీ వర్క్ని, మీ బాధ్యతను మీరు ప్రేమించండి. కొంతమంది సేవకులు కూడా అంతే, దేవుడు నాకు ఇంత పెద్ద సేవను అప్పగించాడు, మహిమగల ఈ పరిచర్యను దేవుడు నాకు అప్పగించాడే అనే గ్రహింపు లేకుండా ఇది జరగలేదు అది జరగలేదని నిర్విచారాలను చెప్పుకుంటూ దేవుని ఇంట్లో ఆశీర్వాదాన్ని పొందాల్సిన వాళ్ళు శాపాన్ని కూడా పొందుకుంటూ నేడు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. దేవుని సంగమా, దేవుని వాక్యంలో మనం సత్యాన్ని నేర్చుకునే వ్యక్తులముగా ఉండాలి. ఒక ఆయన 7 ఏళ్ళు అతడు చదివిన కోర్సు ఉన్నతమైన చదువు, అయితే అందులోనే ఒక జాబ్ సంపాదించాలని 7 ఏళ్ళు ప్రయత్నించాడు. ఆ 7 ఏళ్ళు కూడా అతనికి ఏదో ఒక గౌరవప్రదమైన జాబ్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడాల. ఎందుకంటే నేను అనుకున్నది రాలేదు కదా, నేను ఎందుకు వెళ్ళాలి, అంత పెద్ద ప్రాజెక్ట్ నాకు రాలేదు, ఇంత చిన్నవే వస్తున్నాయి అని ఏ వర్క్ చేయకుండా 7 నెలలు వాటి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు దాటిపోయి 10 సంవత్సరాలైనా అతడు అందులోనే ఉన్నాడు. అతడు తమ సమయాన్ని లాస్ చేసుకోవటం తప్ప దేవుని ఆశీర్వాదానికి చోటు ఏమాత్రమో ఇవ్వలేకపోయాడు. చివరికి దుఃఖమే అతనికి మిగిలింది. దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉంది? నేను ఇంత చిన్న పని చేయలేనంటున్నావా? లేదు, ఇందులో నుండే అందులోకి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక ప్రాంతంలో ఒక మేనేజర్ ఉన్నాడు. అతను ఒక ఉన్నతమైన క్వాలిఫై అయినటువంటి వ్యక్తి. అన్ని రకాలైనటువంటి సర్టిఫికేట్స్ అతనితో ఉన్నాయి. ఎంతో డిగ్రీ అతను చేశాడు. అనేక రకాల లాంగ్వేజెస్ కూడా మాట్లాడగలడు. అయితే అతడు కోరుకున్న ఆ కంపెనీలో అతనికి జాబ్ రాలేదు. కానీ ఇతడు ఫుల్ క్వాలిఫైడ్, జాబ్ రాలేదు. సరే, అది రాకపోగా అతనికి దొరికినటువంటి చిన్న చిన్న జాబ్స్ని చేసుకుంటూ అతను ముందుకెళ్తా ఉన్నాడు. ఒక ఫ్యాక్టరీలో అతనికి అవకాశం వచ్చింది. ఆ ఫ్యాక్టరీలో ఉన్న అన్నిటినీ చూసుకునే ఒక బాధ్యత గల వ్యక్తిగా
అక్కడ సాగుతూ ఉన్నాడు. అతను చదివిన చదువుకి ఇతడు ఇప్పుడు చేసే వర్క్కి చాలా చిన్నదే. కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దైవ సేవకుల యొక్క ప్రార్థనను బట్టి, వచ్చిన సూచనను బట్టి ఈ బిడ్డ ముందుకెళ్ళినందున ఒకనాడు అతను ఏ ఫ్యాక్టరీలో అయితే చేస్తూ ఉన్నాడో ఆ ఫ్యాక్టరీలో ఉన్న వారందరూ కూడా, ఇతనితో పాటు వర్క్ చేసే వారందరూ కూడా ఎప్పుడు కూడా సనుక్కోవటమే. ఈ వస్తువుని ఇక్కడ తీయాలి, ఆ వస్తువుని అక్కడ పెట్టాలి. అక్కడ ఉన్న వర్క్ను బట్టి వారు ఒకరితో ఒకరు చాలా విసుక్కుని సనుక్కుని మాట్లాడుకునేవారు. కానీ ఇతను మాత్రం ఏ వర్క్ చెప్పినా, ఏ పనిలో ఇతన్ని పెట్టినా నమ్మకంగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ నమ్మకంగా అందులో ముందుకెళ్తూ ఉన్నాడు. ఇదంతా గమనించిన ఆ ఆఫీసర్ ఒకరోజు మిగతా వేరమే ఎప్పుడు సనుగుతూ నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నారు, మీరు మాత్రమే నమ్మకంగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఇలా వర్క్ చేస్తున్నారే, ఏంటి కారణము అని పర్సనల్గా అతన్ని గమనించి అడిగినప్పుడు అతను అన్నాడు, నేను దేవుని బిడ్డను, నేను యేసుక్రీస్తుని నమ్ముకునే వ్యక్తిని, దేవుని సన్నిధికి నడుచుకునే వ్యక్తిని. నేను ఏ విధంగా విసుక్కుని సనుక్కునే విధానాల్లో లేను. నాకు దేవుని వాక్యం అలా నేర్పుతుందని దేవుని వాక్యాన్ని గురించి అతనితో పంచుకున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ముగ్ధుడైపోయి, ఇటువంటి నమ్మకస్తుడు ఈ ఫ్యాక్టరీలో ఉండటం ఎంతో గమనించదగ్గ విషయం, ఇతన్ని ఇందులో ఉంచడం కరెక్ట్ కాదు, కానీ ఇంతకంటే ఇంకా గొప్పగా ఉన్నతమైన వాటిలో ఇతన్ని ఉంచాలా అనని అతని యొక్క వర్క్నెస్, బాధ్యత, అతను వర్క్ చేసే విధానాన్ని గమనించిన అతను అన్నాడు ఒకరోజు, ఇదిగో నేను పర్సనల్గా కొన్ని కంపెనీలు స్టార్ట్ చేయబోతున్నాను, ఒక కంపెనీని నువ్వు ఉండి నడిపించుకోవాలా, నీ బాధ్యత, నీ టైం సెన్స్, నీ పరివర్తన, నీ విధేయత అన్నీ నాకు నచ్చాయి, నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది అనని ఒక కంపెనీలో అతనికి 4 కంపెనీలు ఉంటే ఒక కంపెనీకి ఇతన్ని ఓనర్గా పెట్టేశాడు. ఎంతో సంపాదన, ఎంతో ఉన్నతమైనటువంటి ఘనత. అలా అతడు ఏ గోల్ అయితే మనసులో పెట్టుకున్నాడో ఆ గోల్కి ఒకనాడు రీచ్ అవ్వగలిగాడు. దేవుని సన్నిధిలో అతని సాక్ష్యం నేటికి కూడా ఉంది. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదర సహోదరి, చిన్న పని, పెద్ద పని, ఇక్కడ ఊడవమన్నారు, అక్కడ కడగమన్నారు, లేకపోతే నాకు ఇంత చిన్న పని చెప్పేది, నేను ఆఫీస్ బాయ్నా, వాళ్ళు కాల్ చేస్తే నేను వెళ్ళాలా అని ఏమాత్రము కూడా అహముని చూపించకుండా చాలా తగ్గింపుతో వెళ్ళటం, వర్క్ని ప్రేమించడం చేసినందున దేవుని వచనంలో అతడు నడిచాడు కనుక అతన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుడు ఇట్టి కార్యాలు చేయడానికి ఎంతో సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు సమీపంగా ఉండగానే దేవుని వేడుకున్నప్పుడు గొప్ప అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. మహాపరిశుద్ధుడా, జీవముద్దుల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరైతే ఉదయకాలం దేవా మీ మాటలు విని ఉన్నారో వారందరి జీవితాలలో ఆశీర్వదించండి. హృదయాలలో ఉన్న కన్నీరు, దుఃఖం తుడచివేయండి, విచారాలు కొట్టివేయండి నాయన. వారు అనుకున్నటువంటి ఆయా గోల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీచ్ అయ్యే విధంగా అయ్యా మీ బిడ్డలు ఎందులో మీరు ఉంచితే అందులో ఉండటానికి విధేయత కలిగి వర్క్ని ప్రేమించేవారిగా, పూర్ణ బలాన్ని పెట్టేవారిగా, అయ్యా స్తోత్రం, కష్టపడేవారిగా మీ కృప మీ బిడ్డలకు ప్రసాదించమని, తద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు మీ బిడ్డలను తీసుకెళ్ళమని, మీ ఉద్దేశాలను గౌరవించడానికి వారికి కృపనివ్వమని, ఆ ప్రకారంగా వాటిని గమనించి సత్యాన్ని తెలుసుకొని అందులో నడవటానికి, మెలకువలు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. దేవుడి రోజు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.